ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఈరోజు మనం దానియేలు గారి ప్రార్థన వలన కలిగినటువంటి అద్భుతం గురించి, దేవుడు చేసినటువంటి అద్భుతం గురించి మనం మాట్లాడుకుందాం. ఒక భాగంలో నుంచి కనుక మనం చదివినట్లయితే దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను. అంతటా రాజు ఆజ్ఞేయగా బంటోతులు దానియేలును పట్టుకుని పోయి సింహముల గుహల్లో పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్నని దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను. ఈ మాట మీరు విన్నారు కదండి. ఈ మాటలో దానియేలు గారు రాజైన దర్యావేషు గారి ద్వారా సింహపు గుహల్లో వేయబడ్డారు. మీకు అందరికీ అర్థమైందండి. సింహపు గుహల్లో, అదేదో ఏమీ లేనటువంటి చీకటి గృహ కాదు, సింహపు గుహలో దానియేలు గారు వేయబడ్డారు. మీరందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, దానియేలు గారు సింహపు గుహల్లో ఎందుకు వేయబడ్డారు అని మనం ఆలోచన చేయాలి. ఎందుకు వేయబడ్డారు అని కనుక మనం ఆలోచన చేస్తే, ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆయన ప్రార్థించడం వలన, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ప్రార్థించడం వలన దానియేలు గారు సింహపు గుహలో వేయబడ్డారు. కానీ ఆ సింహపు గుహల్లో వేయబడినప్పటికీ దానియేలు గారు ఎందుకని చనిపోకుండా తిరిగి సజీవుడిగా బయటకు వచ్చారు, తిరిగి ప్రాణంతో బయటకు రాగలిగారు? మనం ఒకసారి ఆలోచిద్దాం. ప్రార్థిస్తున్న మనము దేవుణ్ణి నమ్ముకున్నాం కదండి. మనందరము కూడా దేవుణ్ణి నమ్ముకున్నాం. ఎంతోమంది దేవుణ్ణి నమ్ముకొని జీవిస్తున్నాం ఈ లోకంలో. కానీ మనం అనుదినము ప్రార్థిస్తున్నామా? అనుదినము ఆయన్ను స్తుతిస్తున్నామా? అనుదినము ఆయన్ను ఆరాధిస్తున్నామా అని మనం హృదయ పరిశీలన చేసుకోవాలి. ఒకసారి మనం ఆలోచన చేస్తే దానియేలు గారు ఇక్కడ రోజుకి 3 సార్లు, అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా, అక్కడ ఉన్నటువంటి క్రమము సరిగ్గా లేకపోయినప్పటికీ కూడా దానియేలు గారు అనుదినము ప్రార్థిస్తూనే ఉన్నారు. ఎందువలన ప్రార్థించారు? ఆయనకు దేవుని పట్ల ఉన్న విశ్వాసం, దేవుని మీద ఆయనకి విశ్వాసం ఉందండి. ముందు నీవు ప్రార్థన చేయగలుగుతున్నావు అని అంటే నీకు దేవుని మీద విశ్వాసం ఉంది మొదటిగా. అందుకని ప్రార్థన చేయగలుగుతున్నావు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా సరే, నువ్వు ఉన్నత స్థాయిలో ఉన్న, దిగజారిపోయిన స్థాయిలో ఉన్నప్పటికీ కూడా నువ్వు ప్రార్థించగలుగుతున్నావు అంటే దానికి దేవుని పట్ల నీకున్న విశ్వాసం అండి అది. ఇక్కడ కూడా అదేవిధంగా దానియేలు గారు ప్రార్థిస్తూనే ఉన్నారు. 3 పూట్ల కూడా ప్రార్థిస్తూనే ఉన్నారు. అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా ప్రార్థిస్తూనే ఉన్నారు. ఈ యొక్క ప్రార్థనను చూసినటువంటి అనేకులు రాజుకి అనేక విషయాలు చెప్పి సింహపు గుహల్లో వేయించారు. అయినప్పటికీ దానియేలు గారు ఏం భయపడలేదండి. సింహపు గుహల్లో కూడా ఆయన ఆరాధిస్తూనే ఉన్నారు. దేవునికి తెలుసు అన్యాయముగా వేయబడిన వారెవరో, అన్యాయముగా ఆ గుహలోకి నెట్టబడిన వారెవరో, అన్యాయము చేసినటువంటి వారెవరో ఆయనకు తెలుసు గనుక దానియేలు గారిని ప్రాణములతో మరలా తిరిగి పైకి తీయగలిగారు. ఆయన దేవదూతలను పంపించి సింహపు నోళ్లను మోయించారు. ఇదంతా దేనివల్ల సాధ్యమో తెలుసా? ఆయనకున్నటువంటి విశ్వాసము, ఆయన చేసినటువంటి ప్రార్థన. మన జీవితంలో కూడా మనం ఒకసారి ఆలోచన చేస్తే, మనకు సమయం లేకపోయి ఉండొచ్చు, పరిస్థితులు అనుకూలంగా ఉండకపోయి ఉండొచ్చు, మనకు కష్టమే కలగొచ్చు, నష్టమే కలగొచ్చు, మన చేతిలో ₹1 కూడా లేకపోయి ఉండొచ్చు. కానీ మనం ఎప్పుడూ కూడా దేవుణ్ణి మర్చిపోకూడదండి. మనం ఎప్పుడూ కూడా దేవుని మీద విశ్వాసము పోగొట్టుకోకూడదు. మనం ఎప్పుడూ కూడా అనుదినము ప్రార్థిస్తూనే ఉండాలి. అది నీకున్నా లేకపోయినా సరే అనుదినము ప్రార్థిస్తూనే ఉండాలి. అది మనందరూ తెలుసుకోవాలి. ఎప్పుడైతే కనుక నీవు ఆయన మీద విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తూనే ఉన్నావో, నీకు ఎంత కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా నీవు ప్రార్థిస్తూనే ఉన్నావో, అప్పుడు నీకు దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. దానియేలు గారికి చేసిన విధముగా నీకు కూడా అద్భుతం చేయబోతున్నాడు. ఎప్పుడు?
నీవు గనక అనుదినము ప్రార్థిస్తూనే ఉంటే గనక, ఏమండి, సింహపు గుహల్లో గనక మనల్ని వేస్తే మనము కూడా సజీవులుగా ప్రాణాలతో పైకి తిరిగి వస్తామా? మనం ఒకసారి ఆలోచించాలి. దానియేలు గారు తిరిగి వచ్చారు, కరెక్టే. కానీ నీవు నేను తిరిగి వస్తామా ఈ రోజున? ఒకసారి ఆలోచించండి. ఎందుకు తిరుగు రాలేమో కూడా ఒకసారి ఆలోచించండి. ఎందుకు తిరిగి రాలేమో కూడా నేనే మీకు వివరించాలని ఆశపడుతున్నాను. ఈ లోకంలో ఉన్నటువంటి పాపాలను మనం స్వీకరించాం. ఈ లోకంలో ఉన్నటువంటి ద్రోహాలు మనం చేసాం. అన్యాయంగా జీవిస్తూనే ఉన్నాం. ఈ పాపాన్ని విడిచిపెట్టి మనం దేవుని యొద్దకు చేరాలని ఎవరికి కూడా లేదు. అందరూ కూడా ఒక మంచి భావనతో ముందుకు వెళ్ళాలని ఇది లేదు ఎవరికి కూడా. ఎవరికి వారు అన్యాయంగా జీవిస్తూ, అన్యాయపు పనులు చేస్తూ, దేవునికి నచ్చినటువంటి క్రియలను జరిగిస్తూనే ఉన్నారు తప్ప దేవుని యొద్దకు రావాలని ఎవరు కూడా ఆశపడట్లేదండి ఈ రోజున. మీరు ఒకసారి ఆలోచించండి. దేవుడిని నమ్ముకున్నటువంటి వారు అనేకులు ఈ వీడియో చూస్తుండొచ్చు. ఒకసారి ఆలోచించుకోండి, మీ హృదయ పరిశీలన చేసుకోండి. మీరు నిజముగా దేవుని మీద విశ్వాసం ఉంచిన వారైతే మీరు నిజముగా అనుదినము దేవునికి ప్రార్థన చేస్తున్నారా? మీ ప్రార్థనలో మీకు శక్తి ఉందని మీరు నమ్ముతున్నారా? ఆ విశ్వాసం ఉందా మీలో? మీరు ఒకసారి ఆలోచించండి. మీరు కూడా దానియేలు గారిలాగా సింహపు గుహల్లో వేస్తే తిరిగి ప్రాణాలతో మీరు రాగలరా అని ఆలోచన చేయండి ఒకసారి. మనం రాలేమండి ఈ రోజుల్లో. ఎందుకో తెలుసా? మనం పాపులం. మన పాపాలను కడగడానికి ఆయన ఎప్పుడో వచ్చి రక్తము కార్చాడు. మనం ఆయన రక్తము శరీరము స్వీకరిస్తున్నాం. అయినప్పటికీ కూడా మన పాపులమే. ఎందుకని అడుగుతారా? ఎందుకంటే మన ఆలోచనలు, మన తలంపులు, మన కోరికలు, మన ఆశలు పాపంలోనే జీవిస్తున్నాయి. మనం జీవించలేకపోయి ఉండొచ్చు, మనం వాటన్నిటిని విడిచిపెట్టి ఉండొచ్చు. కానీ మనకు కలిగేటటువంటి ఆలోచనలు, మనకు కలిగేటటువంటి ఉద్దేశాలు పాపమే. పాపం వలన కలిగేటటువంటివి. నువ్వు పాపము చేయాలని నువ్వు కోరుకున్నావు గనక పాపపు విషయాలే నీ మదిలో మెదులుతూ ఉంటాయి. అలాంటప్పుడు నీ ప్రార్థనకు శక్తి ఎలా ఉంటుందండి? ఒకసారి ఆలోచించేయండి. నీ ప్రార్థనలో కనుక శక్తి ఉండాలి అని అంటే కనుక వీటన్నిటిని కూడా విడిచిపెట్టి న్యాయంగా బ్రతకండి, పరిశుద్ధంగా బ్రతకండి, నీతి యుక్తమైన జీవితాన్ని జీవించండి. నీ ప్రార్థనలో కూడా శక్తి నింపుతాడు దేవుడు. నువ్వు కూడా దానియేలు గారిలాగా సింహపు గుహల్లో వేయబడినప్పటికీ ప్రాణాలతో తిరిగి వస్తావు. ఎందుకంటే నీ ప్రార్థనలో అంత శక్తి వస్తుంది. మనం పరిశుద్ధంగా జీవించాలి. దేవుని మాటకు విధేయత కలిగి ఉండాలి. ఆయన మాటను మనం నెరవేర్చాలి. ఈ మాటలన్నీ కూడా మనం తెలుసుకుంటే, మనం జీవించగలిగితే మనము కూడా సింహపు గుహల్లో నుండి ప్రాణాలతో తిరిగి రాగలం. మరణించినప్పటికీ కూడా మనం సజీవులుగా ఉండగలం. అందరూ కూడా తెలుసుకోండి. అందరూ కూడా అనుదినము ప్రార్థన చేయండి. సమయం కుదరలేదనో, పరిస్థితులు అనుకూలం లేదనో ప్రార్థించడం మానేస్తే నీ జీవితంలో అనేక వ్యర్థమైనటువంటి పనులను నువ్వు చూస్తావు. సమయం కుదరలేదని కనుక నువ్వు ప్రార్థించడం ఆపితే నువ్వు ఎంతోమందితో శోధించబడతావు. ఆ శోధనలు, వేదనలు నీకు వద్దు అనుకుంటే కనుక నువ్వు అనుదినము ప్రార్థన చేయడము నీ లక్ష్యముగా పెట్టుకో. అనుదినము ప్రార్థన చేయి, దేవునికి దగ్గర. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటావో దేవునికి అత్యంత దగ్గరగా వెళ్తావు. అదొకసారి గ్రహించుకో. ప్రార్థన చేయడం ఏ రోజు కూడా ఆపొద్దు. ప్రార్థిస్తూనే ఉండు, ప్రార్థన చేస్తూనే ఉండు. ఎందుకంటే నీ దేవుడు ఎప్పుడూ కూడా నిన్ను గమనిస్తూనే ఉన్నాడు. నిన్నైనా నన్నైనా ఎవరినైనా సరే గమనిస్తున్నాడు, చూస్తున్నాడు. నువ్వు ప్రార్థిస్తున్నావని బయట వారికి చెప్పినప్పటికీ నీవు నిజముగా ప్రార్థించావో లేదో నీ దేవునికి తెలుసు. నువ్వు మోకరించి ప్రార్థించావో లేదో నీ దేవునికి తెలుసు. ఎవరు చూడట్లేదు కదా అని చెప్పి ప్రార్థనను పక్కన పెట్టి నీ పనులను నువ్వు మొదలుపెట్టుకుని ముగించి నిద్రిస్తున్నావా? ఒకసారి గ్రహించుకో. ప్రార్థన విడిచిపెట్టొద్దు. నీవు కూడా దానియేలు గారిలాగా సింహపు గుహల్లో నుండి బయటికి రావాలంటే ప్రార్థన ఈరోజే మొదలుపెట్టు. అనుదినము ప్రార్థిస్తూనే ఉండు, అనుదినము స్తుతిస్తూనే ఉండు.
అనుదినము ఆయనను ఆరాధిస్తూనే ఉండు, నీవు కూడా బయటపడతావు ప్రాణాలతో. లేదా ఆ సింహపు నోళ్లకు నీవు చిక్కబడతావు. ఆ సింహములు నిన్ను చీల్చి చెండాడే వరకు కూడా నిన్ను వదిలిపెట్టవన్నమాట. ఈ యొక్క దానియేలు గారి గ్రంథము 6వ అధ్యాయము ప్రతి ఒక్కరు కూడా చదవాలని నేను ఆశపడుతున్నాను. మీరు ఆ విషయాన్ని, అనేక విషయాలు ఇంకా ఉన్నాయి దాంట్లో, మీరు అనేక విషయాలు మీరు తెలుసుకొని మీ జీవితంలో జరిగించుకోవాలని నేను నమ్ముతున్నాను. ఈ మాటలన్నీ కూడా మీకు అర్థమైనని, మీ జీవితంలో మీరు జరిగించుకుంటారని, ప్రార్థన అనుదినము చేస్తారని నమ్ముతున్నాను. ఈ యొక్క మాటలు మన జీవితంలో జరుగులాగిన ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఇప్పటి వరకు నైనా మీరు మాకు ఈ సమయాన్ని ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. వీక్షిస్తున్న వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. విన్నటువంటి మాటలను బట్టి నైనా ప్రతి ఒక్కరి జీవితంలో జరగాలని ఆశపడుతున్నాం కనుక నైనా మీరు వారి జీవితంలో జరిగించమని కోరుకుని ప్రార్థన చేస్తున్నామయ్యా. విన్న మాటలన్నీ కూడా వారి జీవితంలోనైనా నీరు కట్టి ఫలింపజేయమని నైనా అనేకులకి ఈ విషయాలు తెలియజేయడానికి సహాయం దయచేయండి. నాయన ప్రతి ఒక్కరు కూడా అనుదినము ప్రార్థించి మీకు దగ్గర అయ్యేటకు సహాయం దయచేయండి. నేను అనుదినము ప్రార్థన చేయాలి ప్రభు, అనుదినము మీకు దగ్గర అవ్వాలి నాయన. ఆ ఈదిని మాకు కలిగించమని ప్రార్థిస్తూ నాయన మీరు చిన్న ప్రార్థన దీవించి ఆశీర్వదించి నాయన ప్రతి ఒక్కరిని కూడా నాయన మీరు చూస్తున్నారని మేము తెలుసుకున్నాము కనుక నాయన ఈరోజు మొదలుకొని మేము ప్రార్థన చేయడం నాయన మొదలు పెడతామని మేము తీర్మానం తీసుకుంటూ నాయన ఈ చిన్న ప్రార్థన మీరు దీవించి ఆశీర్వదించారని నమ్ముతూ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మరొకసారి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు.